గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను రెట్టింపు చేస్తామని కూటమి నేతలు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారికి పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. జూలై 1వ తేదీ చెల్లించే 7,000 రూపాయల పెన్షన్ను సచివాలయ సిబ్బందితోనే పంపిణీ చేయనున్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇప్పించి వారిని మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 వారాలైనా వాలంటీర్ల ప్రస్తావన లేదు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయినా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వాలంటీర్ల ప్రస్తావన లేకుండానే మంత్రివర్గ భేటీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతల ఒత్తిడితో 90,000 మంది రాజీనామాలు చేశారు. మిగిలిన 1.40 లక్షల మంది వాలంటీర్లు చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇంటింటికి పంపిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. దీంతో వాలంటీర్లు తమను తీసుకుంటారని, జూలై 1 నుంచి తమకు విధులు అప్పగిస్తారని ఆశగా ఎదురుచూశారు. కానీ తాజా మంత్రివర్గ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పెన్షన్ మాత్రం ఇంటింటికి పంపిస్తామన్నారు. కానీ వాలంటీర్లతో కాకుండా ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీలు, అడ్మిన్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటికిప్పుడు వాలంటీర్లను నియమించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టని స్పష్టమవుతుంది. అయితే దీని వెనుక మరోసారి రిక్రూట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటే ఇప్పుడు దానిని 100 ఇళ్లకు పెంచే అవకాశం ఉంది. వేతనం పెంచుతున్నందున వాలంటీర్ల సేవలను కూడా విస్తృతం చేయాలని నిర్ణయించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వారి విషయాన్ని ప్రస్తుతం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరోసారి వాలంటీర్ల రాజీనామాల ఆమోదం వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ తమ అభిప్రాయాలు తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.